సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు శ్రీనివాస్ వడ్డేమాను. సో హైదరాబాద్ నుంచి వస్తూ ఉన్నాను. సుమారుగా ఈ ఆపర్చునిటీ స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు అవుతున్నది. సో ఈ ఆపర్చునిటీ కంటే ముందు నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ నాది MBA కంప్లీట్ అయింది, ఫినాన్స్ మార్కెటింగ్. సో దాని తర్వాత ఒక జాబ్ చేస్తున్నాను సుమారుగా ఒక 6-8 నెలలు. ఆ తర్వాత ఈ జాబ్లలో జీతం ఉంది, జీవితం లేదు అన్న ఒక ఆలోచనతో, ఇలా చేస్తే వర్కౌట్ కాదు అన్న ఆలోచనతో ఒక LED మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేశాను. సో చిన్న వయసులోనే బిజినెస్లో వెళ్ళిపోయినాను, అనుభవం లేదు కాబట్టి. సో ఫస్ట్ అటెంప్ట్ ఏదైతే ఉందో విజయం కంటే అపజయం వచ్చేసింది. సుమారుగా ఒక 30 లక్షలు వెళ్ళిపోయినాయి. సో ఆ తర్వాత ఆ అప్పుల్ని తీర్చడానికి మళ్ళీ అప్పులు చేస్తూ వెళ్ళిపోయినాను. ఓ 40-45 లక్షల మైనస్లో ఉన్నాను. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఇంకా ఈ బిజినెస్లు ఇవన్నీ వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు, నేనే రాంగ్ ఆలోచించిందేమో అని అనుకున్నప్పుడు నా ఫ్రెండ్ ఒక నెట్వర్క్ని పరిచయం చేస్తే సుమారుగా 8 సంవత్సరాల నెట్వర్క్లో పనిచేశాను. కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండే, కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండే. ఎంతమందికి ఇట్లా డబ్బులు కావాలి? డబ్బులు అందరికీ కావాలా? ఏ తొక్కలో ఏమైతుందో చేతులు కావాలి పైసలని కొంతమంది అనుకుంటారు చాలామంది. సో నిజంగా డబ్బులు కావాలా? కానీ ఈ డబ్బులు ఏమంటారు చూడండి, కూటి కోసం కోటి విద్యలని ఎన్నెన్నెన్నో చేసుకుంటూ పోతాం, అవునా? సో మనకు కూడా కొడతాంటే భయం ఉంటుంది, పెడతాంటే ఆశ ఉంటుంది ఎవరికైనా. సో కాబట్టి అతన్ని నమ్మి ఒక 8 సంవత్సరాలు పనిచేసుకుంటూ వెళ్ళిపోయినాను. కానీ లాస్ట్కి జాబ్ సాటిస్ఫాక్షన్ తప్ప జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండా డబ్బులు రాలేదు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో ఇంకేం చేద్దాం అన్న ఆలోచనలో ఇవన్నీ వర్కౌట్ అయ్యేటట్టు లేదు. పాలు కొనటోళ్ళు ఎక్కువ రెసర్ను. ఒకప్పుడు 30-40 రూపాయలు ఉన్న పాలు ఈరోజు 100-110. హైదరాబాద్లో అయితే 120 రూపాయలు కూడా నడుస్తుంది మిల్క్. సో ఇదేదో బాగుంది కదా, ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దామని విలేజ్కి వెళ్ళిపోయినాను. సో విలేజ్లో ఈ అన్ని పనులు చేస్తున్నప్పుడు ఏ బ్యాంక్ దగ్గరికి వెళ్ళిన ఎవరు లోన్ ఇలే కాబట్టి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక వ్యక్తి నా ఫ్రెండ్. సో ఆయన నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఉంది, సో మనం కలిసి పనిచేద్దామని. అంటే ఏం చేయాలంటే పైసలు ఏమైనా కట్టాలంటే 1 రూపాయి కూడా తేవద్దు నువ్వు అని అంటున్నాను. ఈ 1 రూపాయి కూడా తేవద్దు అనే బిజినెస్ వర్కౌట్ అవుతుందా? మనది ఎట్లుండాలంటే 10 లక్షలు పట్టుకరా బిజినెస్ చేద్దాం, వస్తే వస్తాయి, పోతాయి అంటే మనం ఏదైనా రెడీ అవుతాం చేయడానికి. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో నువ్వు రా బిజినెస్ ఉంది అంటే నా మైండ్ యాక్సెప్ట్ చేయలే. ఉండడానికి ఎవడు పైసలు ఇస్తాడు ఇంతకని చెప్పేసి. సో అది నా మైండ్ సెట్. సో కాబట్టి ఈయన ఎట్లనైనా తప్పించుకోవాలి, ఇది చేయొద్దు ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది అని నేను ఆడున్నా బిజీగా ఉన్నా, లేకపోతే వేరే పని చేస్తున్నా, అది ఇదని ఏ నోటికి వచ్చి నేను చెప్పేస్తున్నా. ఒక 1 ఇయర్ వరకు ఆయన నాకు కలవకుండా చేసిన తర్వాత రోజుకు ఒక్కసారి ఫోన్ చేసే వ్యక్తి రోజుకు 4 సార్లు ఫోన్ చేసి సదాయించడం ఎక్కువైపోయింది.